మార్చి 2025 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. మరి కొద్ది రోజులలో క్రోధినామ సంవత్సరం నుండి విశ్వవస్తునామ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము. ఉగాది మన తెలుగు ఇంటి తొలి పండుగ. ఈ పండుగతో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయింది. చరిత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తూ ఉంటారు. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే మూడు మారిన చెట్లు చిగురిస్తూ పరిమళాలతో గుబాలిస్తూ పుడమి తల్లిని పులకింపజేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమించే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణించారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయటం ఆనవాయితీ. ఉగాదినాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశం అందు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి 2 రాష్ట్రాల వారి జాతకం మారబోతుంది. అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఉగాది తర్వాత నుండి ఈ 2 రాసులవారు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. ఉగాది నుండి ఈ 2 రాసుల వారికి అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాసులవారు పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి ఉగాది నుండి ఏ 2 రాసుల వారికి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఈ 2025 ఉగాది నుండి కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాసే కన్యారాశి. ఉగాది 2025 శ్రీ విశ్వవస్తునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 14, ఖర్చులు రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కన్యరాశి జాతకులకు ఈ 2025 ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సంవత్సరం కొత్త పనులను ప్రారంభించగలుగుతారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ జీవితం, వృత్తి, ఉద్యోగ పురోగతి, కుటుంబ అభివృద్ధి, ఆర్థికపరమైన సర్దుబాట్లు, ప్రజా సంబంధాలు, ఆరోగ్య పరిస్థితి, నూతన విషయం, వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 175% అనుకూలంగా ఉన్నాయి. రుణాలు తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో ధనాన్ని పెట్టుబడి పెడతారు. విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులను అధిరోహించి తట్టుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ విషయాలలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. అయితే కన్యారాశివారు ఈ సంవత్సరం జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో భాగస్వాములను అతిగా నమ్మవద్దు. ఈ సంవత్సరం మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని కన్యరాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. కన్యరాశివారి యొక్క ఆర్థిక స్థితి సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేయకూడదు. కన్యరాశివారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి లక్ష్మీనారాయణ ఎక్కువగా రోజు కుంకుమను ధరించాలి. కుంకుమ ధరించడం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని అవమానించేవారు కూడా వెనకడుగు వేస్తారు. అలాగే ప్రతిరోజు గణేశుడికి పూజలు చేయండి. ఈ విశ్వాస నామ సంవత్సరం పూర్తయ్యే వరకు అనగా మార్చి 2025 30 నుండి మార్చి 2026 19 వరకు ఈ పరిహారాలను చేయండి. ఆర్థిక స్థితి, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈ సంవత్సరం మీకు యోగా కాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఇక 2025 ఉగాది నుండి నక్కతో ఒక తొక్కపోతున్న 2వ రాశి వృషభరాశి. ఉగాది 2025 శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో వృషభరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపుచు 1, అవమానం 3గా ఉంది. వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇక
ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారు వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కలలు కంటున్నారు వారికి సమయములో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశివారు అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోబోతున్నారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి మంచి ప్లాన్స్ వేస్తారు. ఈ సంవత్సరం మీకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. సంసారం జీవితంలో ఆనందం ఉత్సాహం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. పదవులు బహుమతులు పొందుతూ ఉంటారు. అధికారులను కలుసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులను కొంటారు. లాభము ఉన్నాయి. అన్నిటిలోనూ మీరు ముందుంటారు. శత్రువులు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. వృషభ రాశికి చెందినవారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంవత్సరం వివాహం జరిగిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంటిలో మండలకర కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు స్త్రీ ప్రవచనం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిలో ఉన్న ఆడవారు అంటే అక్క, చెల్లి, తల్లి, వదిన, భార్య, అమ్మమ్మలు వీరు మీకు అనుకూలంగా మరియు సహకారులుగా ఉంటారు. ఈ సంవత్సరం వృషభ రాశికి చెందినవారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఆర్థికపరంగా బాగుండబోతోంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. నచ్చిన కోర్సులో జాయిన్ అవుతారు. గురు బలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై ధ్యాస పెరుగుతుంది. క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉంటారు. తోటి విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందుతారు. శని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతుని ఇస్తుంది. మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు. మీరు కష్టపడి పనిచేస్తే కర్మధాత శని మీతో ఒక సంతోషంగా ఉంటాడు మరియు మీ ఉద్యోగ మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ విశ్వాస నామ సంవత్సరంలో మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు కలకుండా ఉండాలంటే ప్రతిరోజు మీరు నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి. ఆడవాళ్లు తులసి పూజ చేసుకోవాలి. మగవారు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఇలా ఇంకా మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనంత సార్లు చేపించండి. విష్ణు లేదా వెంకటేశ్వర ఆరాధన చేయటం మంచిది. ఈ పరిహారాలు చేస్తే ఏ సంవత్సరం అంతా కూడా మీకు లాభాలు కలుగుతాయి. 2025 ఉగాది నుండి వృషభ మరియు కన్యారాశుల వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. ఈ రెండు రాశుల వారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా మంచే జరుగుతుంది. అయితే ఈ రెండు గలిలొప్పున నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి కొంచెం వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఉగాది నుండి మంచి లాభాలను పొందుతారు. మీరు తలబెట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. అలాగే మీరు ఆరోగ్యంపై ఖర్చులపై శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం మీరు అదృష్టాన్ని పొందాలంటే మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. అలాగే ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రెండు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యనే కాదు వచ్చే సంవత్సరం కూడా మీకు మంచి లాభాలు కలుగుతాయి. మొత్తమీద ఈ ఉగాది నుండి కన్య మరియు వృషభ రాశికి యోగ కాలంగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. వీరికి పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరివల్ల కాదు. ఉగాది నుండి ఈ రెండు రాసుల వారికి కుబేర యోగం పట్టడం ఖాయం. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.